పెట్స్ పెంచుకునే అలవాటు చాలామందికి ఉంది. చాలామంది పెంచుకుంటున్నారు కూడా. కుక్కలు, పిల్లులు, చేపలు, పక్షులు ఇలా వారికి ఇష్టమైన వాటిని పెంచుకుంటూ ఉంటారు. అయితే పక్షులు పారిపోతాయని భయంతో వీటిని పంజరాలలో వాటిని పెట్టి పెంచుకుంటూ ఉంటారు. అసలు ఇంట్లో పక్షుల్ని పెంచుకోవచ్చా? పంజరాలలో వాటిని బంధించవచ్చా? ఇలా పంజరాలలో పెట్టడం వల్ల మనకు ఎలాంటి నష్టం కలుగుతుంది? ముఖ్యంగా రామచిలుకను ఇంట్లో పెంచవచ్చా? వాస్తు శాస్త్రం ఏం చెబుతున్నాయి? వీటి వల్ల మనకు మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా ఇప్పుడు తెలుసుకుందాం. రామచిలుక వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో రామచిలుకను పెంచుకోవడం చాలా మంచిది, శుభపరిణామంగా చెబుతారు. వీటిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందులోనూ మాటలు చెప్పే చిలుకలైతే ఇంట్లో మరింత సంతోషాన్ని పెంచుతాయని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో పక్షుల్ని పెంచుకోవడానికి తూర్పు దిక్కు చాలా శుభప్రదం. ఉత్తర దిశ కూడా అనుకూలమే. ఈ దిశలో చిలుకను పెంచుకోవడం వల్ల పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. అలాగే ఇంట్లో సానుకూలత శక్తి నెలకొంటుంది. అలాగే తూర్పు దిశ సూర్య భగవానుడి దిశగా పరిగణిస్తారు. ఇది శక్తి నిజానికి చిహ్నంగా చెబుతాయి. ఇంట్లో శ్రేయస్సు, ఆనందం కలుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పక్షులను పడమర లేదా దక్షిణ దిక్కుల్లో అస్సలు పెంచుకోకపోవడమే మంచిది. ఎందుకంటే దక్షిణ దిశ యమరాజు దిశగా చెప్తారు. అలాగే పశ్చిమ దిక్కు రాహుగ్రహం దిశగా పరిగణిస్తారు. వీటి వలన ఇంట్లో అశాంతి సమస్యలు పెరుగుతాయి. పక్షులను పంజరంలో పెంచుకుంటే ఎలాంటి దోషం లేదు. అయితే ఈ పక్షులు సంతోషంగా ఉండేలా చూసుకోండి. పక్షులు సంతోషంగా లేకపోతే ఇంట్లో సైడ్ ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.